కొండలంత వరం ఇవ్వగలిగిన ఊహించలేని వరం ఇవ్వగలిగినవాడు ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తారన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. హలో, ఏరే పెద్ద మనుషులు ఎవరన్నా 3 నంబర్లు ఇవా? ఇంతకుముందు వేరే వాళ్ళని అడిగి పంపిస్తే హలో హలో ఇంతకుముందు పెద్ద మనిషి నంబర్ పంపించమంటే నా నంబరే పంపించినారు. నాకే నేను పెద్ద మనిషిని నేను తెలుసు. మళ్ళీ వేరే ఇంకో పెద్ద మనిషి ఎవరైనా ఉంటే ఆ నంబర్ పంపిండి. మళ్ళీ ఏ పెద్ద మనిషి నంబర్ ఎవరైనా ఖాళీలో పెద్ద మనిషి నంబర్ పంపించంటే నా నంబరే పంపిస్తున్నారు అందరు. నాకే నేను పెద్ద మనిషి అయ్యిండొచ్చు, ఈ ఏరియాకి మెయిన్ అయ్యిండొచ్చు. నేనే నా తర్వాత స్టేజ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా ఎవరెవరు. పెద్ద మనిషి చెప్పిండేది ఎవరు అడ పక్కన వాడిని చెప్తా పడతా ఫస్ట్. హలో, పెడతాడా పెద్ద మనిషి చెప్పిండేది ఎవరు అడ పక్కన వాడిని చెప్తా పడతా ఫస్ట్. హలో, ఇది లగేజ్ బ్యాగ్ మన ఇంటి దగ్గర సందు చివర పెట్టి పోయినారు. ఎవరో ఆటోలోనో ఎవరో పెట్టేసి వెళ్ళిపోయినారు. మందిగా సేమ్ మంది ఆ రూమ్ లో ఉంది, చూసుకోపు. మంది ఉంది ఆల్రెడీ. హలో, పెద్ద మనిషి అంటే మనసులో పెద్ద మనిషి, డబ్బులో పెద్ద మనిషి, కొవ్వులో పెద్ద మనిషి, అహంకారంలో పెద్ద మనిషి అని 3-4 రకాలు ఉంటాయి. ఎవడు పెద్ద మనిషి అంటాడు? సరే, త్వరగా పోలీస్ స్టేషన్ కన్నా ఎవరికన్నా ఫైర్ డిపార్ట్మెంట్ కన్నా ఫోన్ చేస్తా. మళ్ళీ ఇచ్చేపు ఫైర్ ఇంజిన్ ఇచ్చే అదే మనకెందుకు ఫైర్ ఇంజిన్. పాపము మనము ఎప్పుడైనా ఏమంటారు పాపం సొమ్ము ఇది ఎవరిదో పాపం సొమ్ము అంటే వాళ్ళు పాపాలు చేసి సంపాదించింటారా? పాపం మనకు వద్దు అంటాడు. తీసుకుంటే పేరు వచ్చింది కదా, ఆ పెద్ద మనిషి పేరు నిలబెట్టుకో. ఎందుకు ఊరినే దిగజారిపోతావు? మళ్ళా నేను దిగజారిపోతానో జారే బండలో జారుతానో నాది నా ఇష్టం సంబంధించింది. కూడా పెద్ద మనిషిగా నేను ఫీల్ అవుతాను. నేను పెద్ద మనిషి అవుతా, ఊర్లో వాళ్ళు పెద్ద మనిషి అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు నేను పెద్ద మనిషి ఊహించుకుంటా కాదు పెద్ద మనిషి అయ్యేది. వాళ్ళు ఊహించుకుంటేనే పెద్ద మనిషి అవుతాడు ఎవడైనా కానీ. నువ్వు మొగోడా? నేను మొగోనే. నువ్వు అనుకుంటున్నావా? ఏంటి అనుకుంటాను? నువ్వు అనుకోవడం లేదా మొగోడని? నువ్వు అనుకోవడం లేదా మొగోడని? నువ్వు ఎట్లా అనుకుంటావు? ఎవరైనా నువ్వు పోయేదప్పుడు బాబు నువ్వు మొగోడు అని ఎవరైనా చెప్పినా? మొగోడని ఎవడు అంటారు. మళ్ళీ అంటారు పెద్ద మనిషి కూడా ఎవరు అంటారు. మనం అనుకోవాలి పెద్ద మనిషి అని. అర్థమైందే? దానికి ఎట్లా ఇది ఎట్లే ఇప్పుడు ఎవడు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసి పిలిపిల్లా అని అర్థం కావాలి. అంబులెన్స్ పిలిపిల్లా ఇవి అప్పచెప్పికి ముద్రష్మాడు అదేమైనా పేషెంటా? అదేమైనా ఏంటికేదే అంబులెన్స్ అని పిలిపించావు నువ్వు? రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలా? రైల్వే ఆర్టీసీ వాళ్ళకి చెప్పాలా? అదేం రైలు బండి ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా బైక్ ఏమైనా ట్రాక్ నడిపిస్తారు? ఏమైనా ఆర్టీసీ బైక్ నడిపారు, బస్సు నడిపిస్తారు. అదే బస్సు అంటే ఒక ఆకు నేనే బెస్ట్ ఏమో ఆలోచనలో. ఎవరికి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఏమని చెప్పాలా? ఆర్మీకు, మిలిటరీ, నేవీ వాళ్ళకు. మళ్ళీ దొరికింది కదా బ్యాగు. ఎవరు చెప్పాలంగా? నీమంటారా సొగిలేమన్నా? ఎవరు చెప్పాల? మళ్ళా ఎవరు చెప్తావు? ఇది పోయి ఆడాను పోలీస్ స్టేషన్ లేక అప్పటికి నీకు మైండ్ కూడా మధ్య సిందిపోతుంది. నీకు మధ్యన చెప్పినావు నువ్వు అటు గేమ్లు ఆడిచ్చే తగ్గించుకో, సెల్ ఎక్కువ చూసేది తగ్గించుకో. కానీ డబ్బులు ఉన్నాయి. గేమ్ ఆడవాళ్ళే డబ్బులు ఉండే బ్యాగ్ నీకు ఎట్లా దొరికింది అని ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలా? ప్రశ్నిస్తే ఏం చెప్పాలా? ఆడు సార్ అడబోతాడు దొరికింది దొరికితే అడుగుతారు సార్. మీరు ఎంత ధైర్యం ఉంటే అడుగుతారు, మీరు ఎంత కొవ్వు ఉంటే అడుగుతారు, మీరు ఇక ఎంత అహంకారం ఉంటే అడుగుతారు మీరు సార్. మీరు ఒక నిజాయితీ పరుని మీరు పెట్టి తీసుకొని వస్తే మీకు అంత అడిగే ఎవరు రూల్ ఉంది? మీకే డబ్బులు ఎవరైనా వెనక్కిస్తారా అని దాంట్లో డబ్బులు ఉండాలి కదా. చూసినా కదా నేను డబ్బులు కొద్ది చూసి భయపడి మొత్తం మూసేసినాను. మొత్తం చూడలే, డబ్బులు అయితే ఉండేకైతే ఉన్నాయి. అదే డబ్బులు ఉండి మళ్ళీ వెనక్కిస్తున్నాడు అంటే ఏందబ్బా అని ఆలోచిస్తారు. ఎవరు ఏడ దొరికింది ప్రశ్నలను? డబ్బులు ఉన్నాయనే కదా నేను అది కదా ఆలోచిస్తాండి. అది నేనైతే కొద్ది చూసినా. ఏమి ఎందుకు డోర్ వేస్తానో మరి తప్పుడు పని చేయలే కదా. బ్యాగ్ తీసిపోయి పబ్లిక్ గా పెడతా. ఇప్పుడు ఇది పబ్లిక్ గా పెట్టి పబ్లిక్ తోనే మాట్లాడదాం. అందరి దగ్గర మంచి పేరు వస్తుంది మనకి. ఏమి ఏమన్నా నీకు ఇంత
నువ్వే పెద్ద మంచి దిగజారిపోద్దు, జారి బండి వేసుకొని జారొద్దని మళ్ళీ ఇప్పుడేది వాకిల్ వేసేది గుసగుసలాడుతున్నావు. గట్టిగా మాట్లాడు. బ్యాగ్ దొరికింది, డబ్బులు బ్యాగ్ దొరికింది అని చెప్పు. దొరికిందని చెప్పు. ముద్ర చూడ మళ్ళీ సన్న మాట్లాడా ఎప్పుడు సన్న మాట్లాడేకేముంది? డబ్బులు దొరికిందంటే దొరికిండొచ్చు. పాపి సొమ్ము అంటే మళ్ళీ ఆవిడే నువ్వు దాని గురించి ఎందుకు అరుస్తున్నావు? దీంట్లో డబ్బు ఉందని తెలిసి ఎవడు వదులుతాడు? ఎవడైనా నువ్వే కదా పోయి ఇచ్చిరాల్లా. వాళ్ళు ఏదైనా అడుగుతారు రిటర్న్ గా తెచ్చిచ్చిన పౌరుడుగా మెచ్చుకోవాలంటివి. ఎవడ పెంచుకో, ఎవడు పెంచుకుంటారు ఈ కాలంలో? ఎవడు పెంచుతారా? మనం మెచ్చుకోదాన్ని. నేను పెద్ద మనిషిగానే బతకాలనుకుంటాను. పెద్ద మనిషి ఇది తీసావే రోడ్ లో నడు రోడ్ లో పెట్టి 10 మందిని అడుగుతా, ఎవరైనా బ్యాగ్ మర్చిపోయినారా, ఎవరైనా బాక్స్ మర్చిపోయినారా అని 10 మందిని విచారిస్తా, అడుగుతా. ఎక్కువ మాట్లాడితే సీసీటీవీ ఫుటేజ్ కూడా తీపిస్తా. ఎవరైనా మర్చిపోయినది దొరుకుతుంది. వాళ్ళ వరకు చేరేంత వరకు నేను ఆగను. పాపాచి కూడా ముద్రిస్తున్నాడు. ఎవరైనా కానీ ఒకసారి లైఫ్ లో ఒకసారి వచ్చేది డబ్బు మొగం చూసేది. కష్టపడితే వస్తాయి డబ్బులు. ఎవడ కష్టపడి ఎవడు కష్టపడతాడు? అంత అందరూ కష్టపడుతున్నారు. నేను కష్టపడే వాళ్ళు కష్టపడతారు. నువ్వు పండుకుంటానో తింటానో నేను నిద్రపోతాను అంటే అందరికి ప్రపంచం కష్టం లేదనుకుంటున్నావేమో. కేజీలు అవసరం లేదు, తెలివితో సంపాదించినా చాలు. అర్థమైందే? కనీసం మెదడు కన్నా పని పెట్టాలా, ఒంటికి పెట్టకపోయినా. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఎవడో తెలివి ఎవడో కష్టం మనకెందుకు? నువ్వు మనకెందుకోనొద్దు, నాకెందుకోను. నాకెందుకు? నాకు అవసరం లేదు. నీకు అవసరం లే కదా, నువ్వు మూసుకొని కూర్చోవు ముడ్డి. అర్థమైందా? నీకు డబ్బు అవసరం లేదా? నువ్వు డబ్బు లేదు, మా అవసరం లేదని నిన్నే చూస్తానా? నా డబ్బు దొరికితే నేను ఏం చేయను. నువ్వు దొరికినప్పుడు నువ్వు ఏం డెసిషన్ తీసుకుంటావు అది నీ ఇష్టము. ఈడ దొరికింది నాకు కాబట్టి నా డెసిషన్ ఉంటది. అది ఇచ్చేయాలా ఏం చేయాలా అనేది. ఏ ముద్రాష్టమాడ మైక్ ఏం మైక్ మిగిలిన ఏమన్నా చిన్నప్పుడు నువ్వు చిట్టాలు నా కొడుకున్నావు. మళ్ళీ ఎవడు నువ్వు ఫస్ట్ దొబ్బే ఫస్ట్ వెళ్ళిపాడు బా, దొబ్బే ఫస్ట్ వెళ్ళిపాడు బా. గట్టి కడుస్తున్నా నువ్వేం లేకపోతే నువ్వేదో ఎట్లా ఇది వాళ్ళ చేతికి అప్పచెప్పాలా, వాళ్ళు గడప మీద దాటియాలా నేను ఆలోచిస్తా అంటే నువ్వేదో సలహా ఇస్తావు అనుకుంటే నువ్వేంద్రా నాయన. మెల్లి మాట్లాడు, వాకిలు వేసుకుని గుడిచెప్పుడు మాట్లాడు, గుసగుసలాడు. ఏంది ఇదేం పబ్లిక్ చేసి ఏం మంచి పని కాదు. ఇది మంచి పనే కదా. అప్పుడు క్లాప్స్ కొట్టి చాక్లెట్ ఇరా. క్లాప్స్ కొడితే ఏమొస్తుంది? చాక్లెట్ పెట్టి వాళ్ళు సగం తీసుకుని ముక్కలు సగం దండేస్తారు. దండ ఏం లవడ పెట్టుకొని నేను ఎత్తా దండ సన్మానం చేస్తా. అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దా? సన్మానం చేసి కుంగం పెట్టి ఏటన్నరికి నువ్వు ఎంత తింటా? ఆ ఏట ఏదో నిన్నే నరికితే సరిపోతుంది కదా. ఆ ఏట ఏదో నిన్నే నరికితే సరిపోతుంది కదా. బలిసింది ఏటని. ఇప్పుడు ఏం చెప్పు మ్యాటర్ ఏం చెప్పు. మ్యాటర్ ఏం చేస్తావంటే ఎవరికి తెలియకుండా ఏం చేయకోకుండా ఇది నాకు ఇచ్చేయి. బొట్టు పెట్టి నాకేమొస్తుంది? పాదాలు మొక్కి నీ బొట్టు నేను పెడతా, నీకు గాజులు వేపిస్తా. కావాలంటే లంగా కొనుక్కొచ్చి ఒకటి లంగా కొనిస్తాను, అది కూడా వేసుకుని తిరుక్కో. నాకు అవి కాదు కాల్సింది, ఇది ఇస్తాండే దానికి నాకేంది అని. పసుపు నాకు క్లాప్స్ పోతున్నాయి, చాక్లెట్ పోతాంది, నాకు దండ పోతాంది. దాని తగ్గట్టు ఏదన్నా ఉపయోగపడేది చాక్లెట్ ఇచ్చి నా పబ్లిక్ నీకు సన్మానం చేస్తా. నేను పబ్లిక్ దండేస్తా. నీకు పబ్లిక్ లో ₹1 చాక్లెట్ కొనిస్తాను. 200 మంది పిలుచుకొచ్చి దండేసి నా క్లాప్స్ కొట్టించి స్టాండా కొట్టించి ప్రెస్ లో పిలిపించి నా ఫోటో తీపిచ్చి పేపర్ లో నా ఫోటో వేపి టీవీలో నా వీడియో రాల్లా. అవే కదా బయట జరిగేది. అవన్నీ జరగలేదంటే వేరే ఎవడు జరిపిస్తాడు? ఎవరు జరిపిస్తాడు? చూస్తావా ఇప్పుడు పబ్లిక్ లో తీసావా? కొడుకు జరిపిడు. ఎవడు మంచి పని చేసి ఎవడు చెప్పాడు? అర్థమైందా? వాళ్ళ అవసరానికి వాళ్ళే మాట్లాడా. నేను మళ్ళీ మాట్లాడబోతే దీని పాట పాడలేను డబ్బు చూసినాక. అర్థమైందా? నేను చెప్పేది ఈ కాలంలో ఎవడంత పబ్లిక్ చేయడు, ఎవడు ఏం చేయడు. అంత పెద్దగా నువ్వు అనుకుంటే మంచి వాళ్ళు కాదు. మంచి వాళ్ళు ఉండాలి, కొత్త అంత అయితే ఉంటారు. వాళ్ళు కూడా చెడు కొట్టే పక్కన 10 మంది ఆడైతే వాళ్ళు కూడా మైండ్ పక్కన చెప్తారు. అర్థమైందా? ఈ కాలంలో ఎవడు చెప్పడు, ఎవడు చేయడు. ఈ కాలము ఎండాకాలం. అర్థమైందా? అది వర్షాకాలంలో ఏదో కాలంలో. సరే వర్షాకాలం అయిపోయినాక నెక్స్ట్ వచ్చే చలికాలంలో చేస్తా. చలికాలంలో అయినా కూడా ఇదే జరుగుద్ది. జరగనే నాకు అదే కావాలా, నాకు అదే కావాలా అంటాను. నాకు కావాల్సింది అదే, కావాల్సింది అదే. చచ్చిపోయే ముందు క్షణం ముందైనా నేను చంపేస్తా. తీసుకో డబ్బులు చూడాడా. ఇప్పుడు డబ్బులతో అవసరం. నువ్వు ఒకటి తీసుకో, నేను ఒకటి తీసుకుంటా. 1 నిమిషం టైము. గుర్తు పెట్టుకొని ఎవరు పండుకునే లోపలే నా చంపేస్తాను. పండుకునే లోపలే నా
చంపేస్తానా నువ్వు చెప్పేదా మొగోళ్ళ లెక్క నువ్వు మేలుకున్నప్పుడే చంపుతా నేను మేల్కొన్నా అర్థమైందా? నిన్ను మేల్కొన్నా నాకు ఏమొస్తుంది అనేది నాకు ఇప్పుడు చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. నీకు ఏమీ రాదు గాడిద నువ్వు ఒక 10 రూపాయలు చాక్లెట్కే ఒక 80 రూపాయలు 100 రూపాయలు దండ కావాలంటున్నా నువ్వు అదే దండ నేను వేస్తా ఒకటి కాకపోతే పెద్ద 200 అరే చేస్తా. నాకు ఏదన్నా డబ్బులన్నా ఖర్చుల కన్నా ఏమైనా వస్తే నాకు ఏదన్నా డబ్బులన్నా ఖర్చుల కన్నా ఏమైనా వస్తే నాకు మళ్ళీ అది ఏడ్చావు ఫస్ట్ అలా ఖాళీగానే ఏడిస్తే నేను పెద్ద మనిషి ఎట్లయితారా లోడే ఏమన్నా నాకు ఏమన్నా డబ్బులు ఏమన్నా మాట్లాడు నువ్వు పాపి సొమ్ము ఊర్లో సొమ్ము తింటారా అంటే నువ్వు లౌడేనే అంటా నేను లబ్బే అంట నీకు మర్యాద లేను పెద్ద మనిషి కాదు నువ్వు మర్యాద ఇచ్చేకి నువ్వు ఊరోళ్ళ సొమ్ము తినాలనుకున్నావు నీకు అట్లే పోలుస్తా ఇప్పుడు నువ్వు డబ్బులు ఎంత ఇస్తావు చెప్పు నీకు బ్యాగ్ అప్ చెప్తా నువ్వు డబ్బుల గురించి ఏమైనా కొడతా గానీ మళ్ళా ఈ పైన బాక్స్ డబ్బా నాకు గాల లోపల డబ్బులు నువ్వు తీసు నీ అంత అవసరంలే డబ్బాతో సహా కొనేస్తా అర్థమైందా సరే నీకు డబ్బా ఉంది కదా నీకు మళ్ళీ ఏంటి కడుతున్నది దీన్ని బాగుంది కదా అని బాగుంది మాకు బాగుంటాయి కదా సరే నీవు మనిషి నేను మనిషి సరే నీకు నచ్చుతాయి నాకు నచ్చుతాయి సర్కిల్లోకి పోయేస్తా ఊరికే టైం వేస్ట్ అవుతుంది నువ్వేం ఇచ్చేది అట్లా కనపడలే నువ్వేం చేసేది అట్లా కనపడలే నేను 1000 రూపాయలు ఇస్తా ఎవరు మూసుకొని ఇచ్చేయి పెట్టాడా కాదు దిట్లు ఉంటే తీసిస్తాను పెట్టాడా కాదు దిట్లు ఉంటే తీసిస్తాను నువ్వే దాంట్లో తీసి నాకేమి ఇయ్యాలో నువ్వు బొచ్చుంగా నీ డబ్బులు ఏమైనా ఉంటాయి దీంట్లో తీసి నువ్వు నా చేతికి ఏమి ఇయ్యాలో బొంగు నేను తీసుకోలేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటే నాకు 1 నిమిషం పట్టదు మరి ఇంకేమి అలా దొరికి 10 నిమిషాలు అవుతుంది నాకు అవునా మళ్ళా నువ్వు చెప్పేది నువ్వు ఎవరికి చెప్పొద్దు ఏం మాట్లాడదు నేనందుకు నువ్వు ఎవరికి చెప్పొద్దంటే మళ్ళీ నీకు చెప్పినా నువ్వు మర్చిపో ఏ ముద్రష్టమోడ పాపాస్ కూడా నాకు కాదు అడిగాడు బయట ఎవరైనా అడిగితే ఏమన్నా నాకే వస్తా నేను అమ్మేసినాక అదే చెప్పు పోయి డబ్బులు మళ్ళీ ఇరికిచ్చావు నన్ను ఆడనా సబ్జెక్టులు ఎత్తారేమో నాకు అవసరమే తేనైనా డబ్బులు నువ్వు చెప్పేది మళ్ళీ జాగ్రత్త నీకు నాకే నువ్వు చెప్పకుంటే నేను అసలు చెప్పాను నాకు అవసరమే లేదు పో నీకు 3వ గంటకి కూడా తెలియదు పో మూడు అసలు నేను ఉండాను ఇక్కడ అర్థమైందా వెళ్ళిపోతాను మళ్ళీ నువ్వెవరో నేనెవరో ఏడన్నా బతుక్కోరా ఎవడొద్దు అన్నాడు నేను చెప్పేది బతుక్కో నీ ఇంట్లో వదిలిపెట్టేసి మళ్ళా నువ్వు ఇంకోటి బతుక్కున్నాను ఉన్నట్టుండి దీని డబ్బులతో మంచి కార్లు కొండాలు బిల్డింగ్లు కొన్నారంటే డౌట్ వస్తుంది ఒక 6 నెలలు సైలెంట్ గా ఉండు అర్థమైందా నువ్వు డబ్బులు వచ్చేసినాయని చెప్పి విచ్చలవిడిగా అంతా బంగారు వేసి మొత్తం ఏదో గోల్డ్ మ్యాన్ టైప్ అయిపోయి కార్లు 4-5 తీసి బిల్డింగులు తీసి ఇట్లా పంచాయతీలని పెట్టి దొరికిపోతాం మళ్ళీ అర్థమవుతుందా ఎవరు వచ్చినారు చూడ్రి నేను పెడతా A few minutes later. మధ్యపురం ఉందా నీ ఇటువంటి సంబంధము లేదు దీనికి ఇప్పుడు కొరియర్దే అదే వాళ్ళు వచ్చినారేమని చెప్పి భయపడుతుంది నేను కూడా త్వరగా కానిచ్చి నువ్వు ఊరు ఇడిచిపోదు త్వరగా పో సార్లు ఇందులో ఏం ఇంట్రెస్ట్ కూడా అది ఇచ్చి దాంట్లో దండి కుట్టి నువ్వు మళ్ళీ ఏ 500కి దీనిలో కాడ చూసుకుంటానో దాంట్లో దండి కుట్టి నువ్వు మళ్ళీ ఏ 500కి దీనిలో కాడ చూసుకుంటానో కట్టలు పెట్టుకుని నీకు నాకు ఎటువంటి నాకు అసలుకే సంబంధం లేదు నువ్వు మళ్ళీ సంబంధం ఉందని వచ్చినా కూడా నాకు సంబంధం లేదు ముందు చెప్తాను నువ్వు ఏడైనా సాగుగా నువ్వు ఇంకోటి ఏవ పడితే కొనేది ఏవ పడితే చేసేది టక నువ్వు కొద్దిగా ఓపిక బట్టి సైలెంట్ గా ఫస్ట్ ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్లాన్ లో ఉంది ఈ సగాలు ఏడున్నా ఈ దేశంలో ఉన్నా కూడా నువ్వు ఇబ్బంది వెళ్ళిపోతావు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతావు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో ఆ బుక్ కొనుక్కొని 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకో అట్లాంటివన్నీ నేర్చుకొని చేసుకో సరే పోయి సార్ నువ్వు ఏమి ఏమి ఏమిది ఏమి ఏమ్రా కానీ బరువు ఏం లేదా పేపర్లు నోటు కట్టలు బరువు ఎందుకు వస్తాయి నాకు బరువు అనిపించింది నీకు బరువు అనిపించలేదు నువ్వు మంచి బలశాలి కదా నీకు తేడా ఉంటుంది కదా నువ్వు వెయిట్ ఉంటుంది కదా రూమ్లో చూసుకుని
రూమ్లో పోయి చూసుకుని వద్దు, ఈడే చూడు, మళ్ళీ రూమ్ లో చూసి మళ్ళీ ఏం లేదు అవి లేదు అబ్బా. ఈడ తెలిసిపోతుంది కదా మనకు ఉందే లేదా, ఎంత ఉంది ఏం కథ అని. ఓం నమ శివాయ హర కోసం ఒక కట్టిస్తావా? ఇదే మరసంగా వద్దనేది మరి, ఒక కట్టిస్తావా? ఇదే మరసంగా వద్దనేది మర్యాద చెడిపోతా చెప్తాను. కాదు, నీకు ఒక కట్టే 500 రూపాయలు కట్ట ఇచ్చేకే. నేనేమన్నాను ఇప్పుడు? ఇందాక ఏమన్నా వద్దా తీసుకొని ఇస్తారని నేనా? వద్దు బట్ అయితే నీ డబ్బులు వద్దులే, ఒక కట్టే కదా. వస్తే ఒక్కటే ఎక్కువ మళ్ళా చూడు, మళ్ళా నువ్వు మళ్ళా నువ్వు దానికి ఒక బీగా లేపించుకో. మీరు సార్ ఆడ వెల్డింగ్ షాప్కి పోతే వాడు 2 పెద్ద కడ్డీలు పెట్టి వెల్డింగ్ చేస్తాడు, ఇలా ఒక కడ్డీలు వేసి అట్లా మొత్తం పైన కూడా మొత్తం అంతా పెద్ద ఐరన్ షీట్ వేపించి ఎవడు తీయకోకుండా అది లక్ష్మయ్య లక్ష్మీదేవి 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 అంతా గోల్డుమయం. ఇది లెక్క డబ్బు ఇప్పుడు ఎంత ఉంది అది? 11 రూపాయలు చిల్లర బోకులు. నేను చూసినప్పుడైతే 6 రూపాయలు చూసిన ఫస్ట్, ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నా. ఎంత ఎక్కువ ఉంది? నేను చూసినప్పుడైతే 6 రూపాయలు చూసిన ఫస్ట్, ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నా. ఎంత ఎక్కువ ఉంది? ఏమే ఈ రౌడా మాత్రం పెట్టుకొని నువ్వు కట్ల అని చెప్పి కొట్టమ్మాడు నువ్వు. కేవలం 11 రూపాయలకి నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చుకుంటానువా? ఏ కొట్టమాడా 11 ఏది ఏముందన్నారు బొంగులా రౌడా ఏమన్నా 12 చిల్లర పెట్టుకొని 14 16 రూపాయలు ఉంది. 16 నువ్వు ఎట్లా ఉంటావు నువ్వు? నేను చూసింది 6 రూపాయలు. నువ్వు 6 రూపాయలు చెప్పాలి. కట్ట ఉందని పెద్ద జమ్మంగా ఇట్లా ఎట్లా పెద్ద మనిషి బరువు ఇప్పుడు ఐరన్ బరువు ఉండదా? ఏ ముద్రస్తుడా ఎంత ఏం బరువు ఉంది? నా బొంగులో లోడసంలో ఏం బరువు ఉంది? నా బొంగులో లోడసంలో ఏం బరువు ఉంది? 16 రూపాయలు ఉంది. దీనికి ఏదో కన్నలే 16 రూపాయలు పెట్టుకొని 16 రకాలు మాట్లాడతావా నువ్వు? నీకేమి ఎంత ఏరిపాపనేమన్నా వానాయలు అందుకే రాలే వెనక్కి మళ్ళీ ఎతికి ఎవడో సార్ 11 రూపాయలు నీ ఎట్లా చిల్లరోడైతే వస్తాడు, నా ఎట్లా చిల్లర నా కొడుకైతే ఆశపడతాడు. 3వ గంటకి తెలియదు కదా. నా లౌడా కంట్రీ చేస్తే ఏముందని తెలిసేవాళ్ళ నీకేం మేము అసలు నేనేదో ఉంచుకో, నేనేదో వేసుకో, నేను దండి ఊహించుకున్నాను. ఈ వాడికి ఇల్లులు కొంటావు, కార్లు కొంటావు, ఫారెన్కి వెళ్ళిపోతావు అని. సర్లే ఆ 16 రూపాయలకి 6 రూపాయలు చిన్న దొబ్బుడు కారు, చిన్న ఇంటి టైపు పిల్లలు వస్తాయి కదా బుడి. మనకు సాటిస్ఫాక్షన్ కోసం ఎట్లయితాడు? 11 రూపాయలు కారు ఏడొస్తుంది చెప్పు. 16 రూపాయలు చిన్నది, 6 రూపాయలు బొమ్మలు ఎవరు కొనుక్కో. ఈ కాలంలో 20-30 రూపాయలు పెడితే వస్తాయి. ఇంకా ఏ కాలంలో నేనే ఇస్తా పోరా నాయన, 20 నేనే ఇస్తాను. 20 రూపాయలు నువ్వు 2000 ఇచ్చినా కాబట్టి నువ్వు 20 ఇస్తాను. 2500 గురించి మాట్లాడే అధికారం నీకు లేదు, అది అయిపోయింది. నువ్వు మళ్ళా 2500 గురించి మాట్లాడే అధికారం నీకు లేదు, అది అయిపోయింది. నువ్వు మళ్ళా 2500 ఎవరు తీసుకున్నారు? నువ్వు మర్చిపో అని చెప్పినావు, నేను మర్చిపోయినాను. నువ్వు ఇచ్చినట్లు నువ్వు మర్చిపోలే, ఇంకా అది గుర్తు పెట్టుకున్నావు. అది మర్చిపో. 3వ గంటకి తెలియకూడదు, మనకి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. అది అసలు దాంట్లో ఎంత దొరికిందో నేను మర్చిపోయినా. నువ్వు నాకు ఎంత ఇచ్చినావు నేను మర్చిపో. నేను మర్చిపోతానా? అది డబ్బు మర్చిపోయాక ఎట్లా మర్చిపోయినా ఎట్లా అవనవసరంలే. నేను నీకు బ్యాగ్ అమ్మింది మర్చిపోయినా, నువ్వు నాకు ఇచ్చింది కొనుక్కోండి మర్చిపోయినా. బ్యాగ్ అసలు ఏందమైనా నువ్వు? అదేముంది దాంట్లో ఏముంది? బొచ్చు 11 రూపాయలు పెట్టుకొని ఏది కట్ల అని చెప్పి ఏది గురించి మాట్లాడతాను? దాని గురించి మాట్లాడతాను. దాని గురించి మాట్లాడడం లేదు. నేను సూట్ కేసు గురించి మాట్లాడతాను. సూట్ కేసు ఎవరిది? నువ్వు నన్ను మాట్లాడద్దు. నేను ఒక్క మాట ఇచ్చినాక మాట మీద ఫుల్ కట్టుబడతా. ఎంత పీక్స్ కి పోయినా కూడా అదే మాట మీద నిలబడతా. నాకు అసలు ఏ సూట్ కేసు గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. అర్థమైందే? మెంటలే అనుకో, అయినా నాకు తెలీదు. నేను చెప్తానా? నేను నాకు రేగిద్దు మళ్ళీ చెప్తాను. నీకు రేగినా నాకు తెలీదు. ఏం నాకేమి తెలియదు. 2500 అనేది నాకు తెలీదు.
నీకు తెలియదు కనబడుతుంది మళ్ళా కనబడినా కూడా నాకు తెలియదని అంట. ఎట్లా అంటారా నువ్వు తీసుకురా మాట ఒక్కసారి ఉందా నీకేమైనా బుద్ధి ఏమైనా ఉందా నీకే అసలు చేసేది ఇంత న్యాయం ఎట్లా వచ్చింది నీకే సరే నేను టీవీ చూసుకోవాలా నువ్వు ఏదైనా టీవీ వేసుకుంటావో లేదా ఇంకేం చేసుకున్నావు అనవసరం నాకు చెప్పింది డూపు చెప్పినావు నాకు అసలు ఏం గుర్తులేదు మర్చిపోయాను ఆ క్షణమే నేను ఎరేజ్ చేసాను కాదు కాదు ఇకాడా నీకు అన్ని గుడ్లు వేయాలన్నీ బాగున్నాయి అర్థమైందా నేను ఓపెన్ గా చెప్తా నాకు ఆ బ్యాగ్ లో నా బ్యాగ్ లో 20,000 దొరికింది ఆ 20,000 తీసేసుకున్న చిల్లర రోడ్ దాంట్లో అట్లే వదిలే 20,000 తీసేసుకున్న చిల్లర రోడ్ దాంట్లో అట్లే వదిలేసిన ఎందుకంటే అది కూడా తీసుకుంటే బాగుండదని. సరే నాకు వచ్చింది ఇంకొకరికి కూడా రావాల కదా అని చెప్పి నీకు ఇచ్చేసి అంటే 20,000 నువ్వు కొట్టేసి 16 రూపాయలు నాకు ఇచ్చి నువ్వు 2,500 అంటే నాదే కష్టపట్టాలి. నీదే కష్టపడిపోయింది. నువ్వు చిల్లర చేస్తున్నాడా అర్థమైందా? ఎంత తీసుకున్నాడు ఎవరు? నువ్వు. దాంట్లో 20,000 తీసుకున్నా. ఏ ముద్రష్టముడా నాతో దాంట్లో కాదు నాతో నీతో 2,500 తీసుకున్నా. 2,500 మా నాన్న నీకు ఇచ్చినా కదా బ్యాగ్ చేంజ్. ఎవడొచ్చి పెట్టుకుని నేనేం పెట్టుకోలేదు దాంట్లో అదే 2,500 పెడితే మధ్య ఇంకా దాంట్లో పెద్ద సరే ఇప్పుడు నీకు దాంట్లో 20,000 పెట్టేసి బ్యాగ్ నీకు ఇచ్చేస్తే ఓకేనా? ఓకే కదా మళ్ళీ సంతోషమే కదా. మళ్ళీ 25,000 ఏంటి సార్ 25,000 ఇప్పుడు నీకు ఆ బ్యాగ్కే చిల్లరకి 20,000 కమ్మి 2,500 కమ్మినా 20,000 పెడతాను దాని ఎంత కమ్మల్లా గొర్రెకి మాది కమ్మడతాను ముద్రాష్టపోడా నువ్వు అంటే 16 రూపాయలకి నువ్వు 22,500 ఖర్చు పెట్టినప్పుడు 20,000కి నువ్వు 2.5 లక్షల ఖర్చు పెట్టాలి కదా. 2.5 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ 16 రూపాయలకి 2,500 పెట్టినావు కదా. అంటే 25,000కి 2.5 లక్ష ఏడికి పెట్టాలా? ఇప్పుడు ఏంటి పెట్టినావు 16 రూపాయలకి? ఏడు పెట్టిన నాకు గాడై మళ్ళీ అది కూడా అనుకో, అది కూడా గాడే అనుకో. నాకు అనవసరము నా లెక్క నాకు ఇచ్చేసేయి. నేను నాకు పిడుగుతులు గుద్దేది కాల నేను బాక్స్ ఎవరికి నీకు దొరికింది దాంట్లో 20,016 రూపాయలు ఏం చేసినావు? 20,16 రూపాయలు ఏం చేసినావు? బ్యాగ్ నీకు ఏడ దొరికింది? ఇప్పుడు నేను పబ్లిక్ లోకి పోయి అదే మాట మాట్లాడతాను. బ్యాగ్ ఎత్తుకొచ్చుకున్నాడు ఏడ దొరికిందని చెప్పి దాంట్లో ఎంత లెక్క ఉంది వాళ్ళు రండి అని చెప్పి నేను గట్టిగా సర్కిల్లో చెప్పేసి వస్తా. మా ఇంటికాడే పంపించండి, ఎవరైనా బ్యాగ్ వేయిందని ఎవరైనా వస్తే మా ఇంటికాడే పంపించండి అని ఇది పంపిస్తాను. ఇట్లా తిప్పుతా, బండి లేపి తిప్పుతా, బండి జీరో కట్టి పెట్టి తిప్పుతా, ఎట్టగాంటే అట్లా తిప్పుతా బండిని. అర్థమైందే? అది నాతో నేను ఎట్లా నేను నువ్వు 2,500 కొట్టేస్తా నేను 10,000 కొట్టేస్తా రకం నేను చూసుకో. చూసావా? చూసేంత నాకు ఇంట్రెస్ట్ లేదు. అంత ఆ 16 రూపాయలు ఆడబెట్టు, ఆ 16 రూపాయలు ఆడబెట్టు. ఏమి తీసపోతున్నావా? అంటే కసిగా ఉండాలనే నీకు? ఆ 15 రూపాయలు ఆ 16 రూపాయలు చూసుకుంటావా గంటకోసారి? సరే ఎంజాయ్ రా కానీ అట్లా కానీ